శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే నిగమాంతమహాదేశికాయ నమః. శ్రీమన్నారాయణ శరణం. మీ అందరికీ శ్రీమన్నారాయణ శరణ సత్సంగం ద్వారా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ధనుర్మాసం ఆరాధన ఆరంభం. మొదటి పాసురం. మార్గడి తింగళ్ మది నిరైంద నన్నాళ అంటే మార్గడి మాసం మొదటి రోజు. తింగళ్ అంటే రోజు అర్థం. తింగళ్ అంటే మండే, సోమవారం కూడా తింగళ్ అని అర్థం. మది నిరైంద అంటే చంద్రుడు ఇప్పుడే పౌర్ణమి ముగించి ప్రథమ చాలా గొప్పగా ప్రకాశిస్తున్నాడు. అటువంటి చంద్రుడు ప్రకాశిస్తున్న రోజు కాకుండా మది అంటే మనసు. మా మనసు కూడా చాలా తేట తెల్లగా సంతోషంగా ఉన్న శుభోదయంలో ధనుర్మాస పూజ ఆరంభమైంది. మార్గడి తింగళ్ మది నిరైంద నన్నాళాల్ నీరాడపోదువీర్ పోదుమినో నేడియే సీర్మల్గు మాయిపాడి సెల్వ చెరుమీర్గాళ్ అంటే ఆండాళ్ శ్రీవిల్లిపుత్తూరులో శ్రీ విష్ణు చిత్త పెరియాళ్వార్ తనకి కూతురుగా దొరికారు. ఆమె బృందావనంలో గోకులంలో గోపికలు కాత్యాయని వ్రతం చేసి ఒక పౌర్ణమి రోజు కృష్ణుణ్ణి మొత్తంగా పొందారు. ఒకే రోజు మొత్తంగా పొందారు. అటువంటి భాగ్యం మనకు కలగాలని, తనకు కలగాలని ఆవిడ ఆండాళ్ళమ్మ శ్రీవిల్లిపుత్తూరులో పావై నోండు తిరుప్పావి వ్రతం అనుసరించరాలి అని మన అందరినీ స్త్రీలకు మట్టుం కాదు. స్త్రీలు అంటే మనమందరం స్త్రీలమే. పురుషుడు అతనొక్కడే. మన ఆత్మ స్త్రీ. మన దేహమైన పురుషుడు స్త్రీ కావచ్చు, కానీ మన ఆత్మ స్త్రీ వరకే. అందువలన అందరినీ ఆమె పిలుస్తున్నది, ఆహ్వానిస్తున్నది. కూర్వేల్ కొడంతోడిల నందగోపన్ అంటే పశు సమృద్ధి అనే వృత్తి చాలా చాలా కష్టమైనది. అటువంటి వృత్తిని నిర్వహిస్తున్న నందగోపుడు ఆ తరువాత పాలు సమృద్ధిగా ఉండే వృత్తిగా పెట్టుకున్న యశోద, వీళ్ళిద్దరికీ కొడుకుగా ఉన్న యశోద ఇళం సింహం అంటే చిన్న సింహం. ఎటువంటి సింహంలాగా ఉన్న కార్మేని శంగన్. కార్మేని అంటే మేఘంలాగా నలుపు వర్ణంలో ఉండే శంగన్ ఎర్రటి కన్నులు ఉండే. ఎర్రటి కన్నులు అంటే తామరలాగా ఆహ్వానిస్తున్న నేత్రాలున్న కృష్ణుణ్ణి కార్మేని చెంగన్ కదిమదియం పోరుముగత్తాన్ నారాయణనే నమక్కే పరతర్వాన్. ఇదే మన శ్రీమన్నారాయణ సత్సంగం మన యొక్క ఆశయం. అదే ఆండాళ్ళు చెప్తున్నది. నారాయణుడే మనకు మోక్షం ఇస్తాడు. పరై అంటే మోక్షం ఇచ్చే దైవం నారాయణుడు ఒక్కడే. అటువంటి ఉపాయాన్ని మనం శరణాగతి చేసి మనం పొందగలం. ఇటు పొందగలిగినటువంటి మనల్ని ప్రశంసిస్తున్నారు దేవతలు. అటువంటి భాగ్యాన్ని మనకు ఆండాళ్ళిచ్చినది. నారాయణే నమక్కే పరైతరువాన్ పారోర్ పుగழ పడిందేలోర్. పారోర్ అంటే అందరూ, విశ్వంలో ఉండే అందరూ మనల్ని పొగుడుతున్నారు. పడింద్ అంటే మనం శరణాగతి చేసి మనం ఆ భాగ్యాన్ని పొందాలని ఆండాళ్ళు మన కోసం ప్రార్థిస్తున్న పాసురం ఇది. చాలా ముఖ్యమైన పాసురం. మనం ఈ మార్గశిరోహం అని కృష్ణుడే చెప్పారు. మాసంలో నేను ఈ మార్గశిర మాసంగా ఉంటాను. ఎందుకంటే సూర్యునిలో తేజస్సు, చంద్రునిలో శీతలం, ఇటువంటి గొప్ప గొప్ప గుణాలని, ఏ వస్తువులో గొప్ప గుణం ఉంటే ఆ గొప్ప గుణం నాదే అని చెప్తున్నాడు. అటువంటి మాసాల్లో
ఈ మార్గశిర మాసం చాలా చాలా గొప్పదైన మాసం. పీడై మాసం అంటారు. పీడై మాసం కాదు ఇది, పీడుడయ మాసం. పీడుడయ మాసం అంటే మనకు మహా విజయాలు సాధించి మనకు కల్పించే ఈ మాసం ఇది. ఈ మాసంలో మనం వ్రతం ఉండాలి, కృష్ణుణ్ణే ధ్యానిస్తుండాలి. మనమందరము స్త్రీలమే, అతడొక్కడే పురుషుడు. మనం ఆత్మభావంతో మనం ఈ భావంతో మనం ఈ వ్రతం ఉండి ఈ నెల అంతగా ఈ 30 రోజులు మనం తిరుప్పావై వ్రతం ఉండి కృష్ణుని మనం పొందాలని మన అందరూ కృష్ణుణ్ణి ప్రార్థిస్తాం. శ్రీమన్నారాయణ శరణం. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే నిగమాంత మహాదేశికాయ నమః. ఆండాళ్ తిరువగలే ఆండాళ్ శరణం. శ్రీ విష్ణు చిత్త పెరియాళ్వార్ శరణం.